హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మామిడికాయతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా 2 మామిడికాయలు తీసుకోవాలి. ఇలా మీడియం సైజువి తీసుకొని తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 6 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. పోపులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతాయండి. వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 3 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.